నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సర్పంచ్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించేందుకు గురువారం కళాభారతి వేదికగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తేదీ మార్చి 6, 2026 నుండి జూన్ 12, 2026 వరకు అమలు చేయనున్న ఈ కార్యాచరణ ప్రణాళికపై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జయ జయ హే తెలంగాణ గీతంతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు, కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్డు ప్రమాదాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, యాస్ చైతన్య, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, చైర్మన్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీకు చాలా సమస్యలు పరిష్కారం చేసి పెట్టిండు. మీరు అదృష్టవంతులు. మీరు సర్పంచ్ రాగానే ఒక సగం సమస్యలు ముందే అయిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మీరు రాగానే ఫస్ట్ మీకు ప్రాబ్లం ఉంటుండే రేషన్ కార్డులది. 13 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. కానీ గవర్నమెంట్ మీరు వచ్చే ముందే కొత్త రేషన్ కార్డు సుమారు 4 లక్షల రేషన్ కార్డు అందరికీ మనకి ఇచ్చేసినాము. రేషన్ కార్డుతో సహా దానికి సన్న బియ్యం ఇచ్చేసినాం. ఇది ఒక పెద్ద సమస్య ఉండేది. దాని తర్వాత మహిళలకు ఈ 6 గ్యారంటీ స్కీమ్లో మహిళలకు ఉచిత బస్ కానీ కరెంటు బిల్ సమస్య ఉంటుండే. మేము పోగానే మా దగ్గరికి వచ్చి ఇంకోసారి నా కరెంట్ బిల్ ఇంత వచ్చింది, నాకు చిన్న గుడిసె ఉంది, లేకుంటే ఒక్క బుగ్గకు ఇంత వస్తుందా కరెంట్ అని ఉండే. అది కూడా సమస్య పోయింది. దాదాపు 80-90% కరెంటు 200 యూనిట్ లోపల వస్తుంది, వాళ్ళ కరెంటే బిల్ లేదు. అది ఒక సమస్య మీకు పరిష్కారం అయింది. దాని తర్వాత మరి ఇందిరమ్మ ఇల్లు మీరు చూస్తున్నారు. మన డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి అందరు సపోర్ట్లతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, హౌసింగ్ డిపార్ట్మెంట్ ధన్యవాదాలు చెప్పండి. రాష్ట్రంలో నంబర్ 1గా హౌసింగ్లో డిస్బర్స్ చేయడం కానీ హౌసింగ్ ప్రోగ్రెస్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో 33 జిల్లాలో నంబర్ 1గా వచ్చినందుకు నా తరఫు నుంచి మా సర్పంచులు, కౌన్సిలర్ అండ్ మున్సిపాలిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. కానీ ఇంకా స్పీడ్గా పోవాలా. ఇక్కడ హౌసింగ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అది కూడా మీరు ఈ సభలో రాసి పంపండి దయచేసి. ముఖ్యంగా మనం ఇల్లు ఉన్న వానికే ఇస్తున్నాం, జగ ఉన్న వాళ్ళకి ఓపెన్ ప్లేస్. కానీ కొద్దిగా మంచి రోజు ఉందని బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళకు మనం అలో చేస్తారు. అది కొత్త జీవో వచ్చింది. హౌసింగ్ సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ ట్రైనింగ్. సో ప్రభుత్వం ఆదేశాల మేరకు
ఈ 99 డే యాక్షన్ ప్లాన్ గురించి ఈరోజు ఒక ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దీని గురించి మీకు మీరు ఏమేమి చేయాలి దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రణాళిక మార్చ్ 6 నుంచి జూన్ 12 వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ 99 డేస్లో 10 థీమ్స్ 10 డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా ఈ ప్రణాళికలో పని చేస్తారు. సో ఇంకో ఆల్రెడీ సర్పంచెస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. 5 డే ట్రైనింగ్ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు యాక్ట్ వార్డ్ అభివృద్ధి కోసం ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, 99 డేస్లో ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రతినిధుల నుంచి, అది కూడా ఈరోజు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ 5 లెవెల్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ విలేజ్ లెవెల్, తర్వాత మండల్ లెవెల్, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, అండ్ తర్వాత ఫైనలీ జూన్ 2 రోజు స్టేట్ లెవెల్. అండ్ ముఖ్యంగా 10 థీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు నడుస్తుంది, మీరు అందరూ పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. బాన్సువాడలో హోటల్స్, ఫస్ట్ ఫుడ్ సెంటర్లపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు. 5 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పట్టుకుని కేసులు నమోదు చేసిన అధికారులు. నా పేరు ఎండి ఖాజా షరీఫ్, డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ బాన్సువాడ డివిజన్. పౌర సరఫరా అధికారి గారి ఆదేశాల మేరకు మేము బాన్సువాడ పట్టణంలో హోటల్స్, రెస్టారెంట్స్, టీ స్టాల్స్ మరియు పెద్ద హోటల్స్ ఇవన్నీ మేము డాబా హోటల్స్ కూడా మేము చెక్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు సామాన్య ప్రజలకు గ్యాస్ దొరకడం కష్టమవుతుంది. గ్యాస్ బుకింగ్ చేస్తే వాళ్ళకి గ్యాస్ దొరకలేదు కాబట్టి గ్యాస్ కూడా పైనుంచి సరఫరా ఆగిపోయింది. కాబట్టి వీళ్ళు ఎవరైతే పెద్ద వ్యాపారస్తులు, హోటల్స్ ఉన్నాయో, రెస్టారెంట్స్ ఉన్నాయో, వీళ్ళు గ్యాస్ చిన్న గ్యాస్ సిలిండర్స్ వాళ్ళు కొనుక్కొని తొందరగా స్టోరేజ్ చేసుకుంటున్నారు. కాబట్టి మేము దాని పైన చట్టరీత్యా నేరం కాబట్టి దానిపైన మేము తనిఖీలు చేసి వారికి కమర్షియల్ సిలిండర్ కొనుక్కోవాలి. ఈ చిన్న సిలిండర్స్ మీరే తీసుకొని పెట్టుకుంటే సామాన్య ప్రజలకు కష్టమవుతుంది, దొరుకుతలేవు. కాబట్టి మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ఇప్పటికైతే 5 కేసులు బుక్ అయినాయి. ఇంకా తనిఖీలు చేస్తున్నాము. ఇంకా చేసేది లేదు తనిఖీలు. 5 సిలిండర్లు పట్టుకున్నాం ఇప్పుడు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన ఆవరణలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా గ్రూప్ సంఘాల మహిళ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గ్రామ డ్వాక్రా గ్రూప్ సంఘం అధ్యక్షులు సాకలి సంగవ్వ హేమలత మాట్లాడుతూ తమ గ్రామానికి డ్వాక్రా గ్రూప్ మహిళ సంఘ భవనం నిర్మాణంకి 10 లక్షల రూపాయలు విడుదల కావడం ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. సంఘ భవనం నూతన నిర్మాణం వల్ల తమ సంఘానికి ఆదాయం పెరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో డ్వాక్రా గ్రూప్ సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలు, 10 లక్షల రూపాయల ప్రమాద బీమా, ఇందిరమ్మ ఇండ్లు పథకాల వల్ల పేదవారికి లబ్ధి చేకూరుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూకంటి వెంకటరెడ్డి, గ్రామ అధ్యక్షులు ఏనుగు నరసింహారెడ్డి, తాడ్వాయి మండలం ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు విఠ్ఠల్రావు, జంగం, భూషణం, ఇమ్రాన్, బందెల సంతోష్, డ్వాక్రా గ్రూప్ వివోలు జంగం రేణుక, కుమ్మరి లత, ఆర్సి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మదన్మోహన్ గారి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మా మహిళలందరి తరఫున చెప్పబడడం నమస్కారం చెప్తున్నాము. 20 ఏళ్ళ నుంచి మాకు గ్రామ సంఘం లేదు, ఎన్నో కష్టాలు పడ్డాము. ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు, గుడి దగ్గరికి వచ్చినప్పుడు మాకు భవనం కావాలని కోరుకున్నాము. వాళ్ళు మా అందున దయతలిచి, మహిళలందరినీ దయతలిచి శాంక్షన్ చేసినందుకు మనస్ఫూర్తిగా మదన్మోహన్ గారికి, రేవంత్ రెడ్డి గారికి అందరి
మహిళలందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మదన నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మదన నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం. ఈరోజు కృష్ణాజవాడి గ్రామంలో మరి మన నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 114 గ్రామాలకు మహిళా సమైక్య భవనాలు నిర్మించుకోవడానికి 11,40,00,000 నిధులతో ప్రత్యేకంగా అదే రకంగా మరి అడగగానే కృష్ణాజవాడి గ్రామానికి కూడా మహిళా సమైక్య భవనానికి నిధులు మంజూరు చేసినందుకు గాను ఈరోజు కృష్ణాజవాడి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రజాసేవకుడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి ఈరోజు క్షీరాభిషేకం గ్రామ ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే కనుక మరి మహిళా సంఘాలు అందరూ కూడా మహిళా సభ్యులందరూ కూడా వారి యొక్క కార్యక్రమాలకు సమావేశాలకు మరి ఆ యొక్క సమావేశాలు ఎక్కడ జరుపుకోవాలో అగమ్య గోచరంగా ఉండేది గత ప్రభుత్వంలో. మరి ఇదన్నీ గమనించినటువంటి మదన్ మోహన్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా 11,40,00,000 రూపాయల నిధులతో ప్రత్యేక చొరవతో సంబంధిత శాఖ మంత్రులతో జిల్లా కలెక్టర్ గారితో డిఆర్డిఓ గారితో ప్రత్యేకంగా చొరవతో కృషి చేసి ఈరోజు ఈ యొక్క భవనాన్ని మాకు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సదాశివనగర్ మండలం తీర్మాన్పల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం. గ్రామానికి చెందిన రాజు ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పిన అగ్నిమాపక సిబ్బంది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి వినతి పత్రం అందజేసిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశాడు. రాష్ట్ర రాజధానికి అతి తక్కువ దూరంలో జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉండి ప్రభుత్వ భూమి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తే కామారెడ్డి అభివృద్ధి చెందటమే కాకుండా పైలట్ శిక్షణ ఉంటే యువతకి కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి అని అన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి గారు సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాలను తెలుసుకుంటామని అన్ని రకాలుగా సహకారం అందిస్తామని మాట ఇచ్చారని అన్నారు. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన మాజీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అంతిమయాత్రలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు పాల్గొని తన మానవత్వాన్ని చాటుకున్నారు. మోహన్ రెడ్డి గారి చివరి మజిలీలో షబ్బీర్ అలీ గారు వారి నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పూలగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో షబ్బీర్ అలీ గారు స్వయంగా పాడే మూసి తన ముఖ్య అనుచరుడి పట్ల ఉన్న ఆత్మీయతను, అనుబంధాన్ని చాటుకున్నారు. అందరితో కలిసి నడుస్తూ చివరి యాత్రలో పాల్గొనడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, మోహన్ రెడ్డి పార్టీకి నిబద్ధతతో పనిచేసిన మంచి నాయకుడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటాను అని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్ అలీ గారు, చాట్ల శ్రీశైలం గారి చిత్రపటానికి పూలమాల వేసి వారి స్మృతిని స్మరించుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, చాట్ల శ్రీశైలం గారు కామారెడ్డి పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా అనేక మందికి ఉపాధి కల్పించిన దాతృత్వ స్వభావం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. తమ వ్యాపార సంస్థల ద్వారా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సమాజానికి సేవలందించిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా శ్రీశైలం గారు ఎల్లప్పుడూ ముందుండేవారని, అవసరమైన వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ వెనుకాడని మంచి మనసున్న వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారని షబ్బీర్ అలీ గారు తెలిపారు. శ్రీశైలం గారి మృతి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా కామారెడ్డి జిల్లాలో ఆయన సంస్థలతో అనుబంధం ఉన్న వేలాది కుటుంబాలకు తీరని లోటని షబ్బీర్ అలీ గారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని చాట్ల శ్రీశైలం గారికి నివాళులర్పించారు.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,59,500, వెండి 2,710 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.